పెళ్ళి ఆల్బమ్ అయితే మాత్రం అంతే మన సంగతి. ర్యాపిడ్ అండి, లొకేషన్ ఉన్నాను, వచ్చాను. నేను వచ్చాను అని చెప్పి కట్ చేసిండు. ఏడికి వస్తాడు, ఏం చేస్తాడు. ర్యాపిడ్ పార్సలా భయ్యా? పార్సల్ పెట్టలే కదా భయ్యా మీరు? చిన్నది కాదు, ఇక్కడ అమౌంట్ వేరే వస్తుంది మాకు. 100 చేయండి భయ్యా. ఆ పార్సల్ చేస్తున్నాను నేను, నా ప్రాబ్లం నేను చెప్తున్నాను. 20 చేసుకుని నాకు ఎందుకు అది తక్కువ అమౌంట్ తక్కువ వస్తుంది అని నేను చెప్తున్నాను. 20 చేయి, 50 చేయి భయ్యా. మీకు ఒకసారి మీరు చెక్ చేస్తే మీకు గనవాడి ఉంటున్నాను, మీకు గనవాడి ఇది బుక్ చేస్తారా తెలుసులే. కానీ ఇప్పుడు చూడండి, ఓటీపీ తీసుకోవాలి, మొబైల్ నెంబర్ డబ్బులు వాడుకుంటారు, అది మా బాధ. చెప్పండి ఓటీపీ. ఓటీపీ ఇదేనా? పేమెంట్ ఎవరు ఇస్తారు? ఇదే నెంబర్గా చూసారు. ఇప్పుడు కన్ఫర్మేషన్ చేసుకోవాలి అట్లా. అదే మేము లేసాం, మాకు ఇదేమో డైరెక్ట్ తీసుకెళ్ళిపోతాం అన్నట్టు. మీరు చేస్తారు, మీకు తెలుసు కానీ డైలీ చేస్తారు కదా. ఏంటి భయ్యా? అది చెప్తాను భయ్యా, అదే రిస్క్ ఉంటుంది భయ్యా. ఇలా ఒకసారి ఇట్లా పాస్పోర్ట్ తీసుకొని ఇట్లా అడిగిస్తే తెల్ల పోలీసులు నన్ను పట్టుకపోయారు, నీకు ఎవరు చూపించాను అని ఉంటే అట్లా అందుకే చెప్తున్నారా. కాకపోతే ఏం కాదు. హలో, ర్యాపిడో నుంచి అండి. ఇది పార్సల్ తీసుకొస్తున్నా సార్, పేమెంట్ మీరే ఇస్తారు కదా? ఓకే అండి, అక్కడికి వచ్చి కాల్ చేస్తున్నాను నేను. అదే అడగాలి తీసుకెళ్ళేటప్పుడు. ఏంటండి? ఏముంది పార్సల్ అని అడగాలి, తీసుకెళ్తాను. ఓకే, ఇక్కడ ఆల్రెడీ ఏం లేదు, డైరెక్ట్ తీసుకున్నప్పుడు డైరెక్ట్ మీ దగ్గరికి వస్తున్నాను నేను. ఆయన చెప్పిండు భయ్యా, మన బేగంపేట రైల్వే స్టేషన్ దగ్గర పక్కనే ఉన్నాడు. అర్జెంట్ అయినా రైల్వే వెళ్ళిపోతున్నా, బయట వెళ్ళడం, వెళ్ళి తీసుకొస్తే ఫోన్ కూడా మాట్లాడి ఇట్లా మాట్లాడినా రా తీసుకుంటాడు. కానీ ఆయన ఏమంటే పోలీసు ఉన్నాడు. నీకు ఎవరిచ్చి నన్ను తీసుకెళ్ళి చూపించండి, ఈయన ఇచ్చేసి వెళ్ళిపోయి ఇట్లా బయట వచ్చి ఇచ్చిండు, వెళ్ళిపోయిండు ఆయన. నైట్ పగలు తెలుసా అంటే చెప్పలేం కదా, నమ్మకంతో ఇస్తాం కదా. ఇట్లా ఫోన్ చేసిన ఆ రోజు కూడా మాట్లాడిపించుకున్నాడు ఆయన, తమిళ ఆయన. పిల్లల నెంబర్ చెప్పిండు, అంతా చెప్పిండు, పోయినా కూడా అయింది అన్నట్టు. నా బాధ ఏంటంటే కంపెనీ హెల్ప్ చేయరు భయ్య, అది మా బాధ. సరే భయ్య, ఓటీపీ ఇక్కడ ఉంది కదా, 8257. ఇంకోటి మీ దగ్గర ఏం తెలుసా భయ్, ఇప్పుడు నేను తీసుకొని ఇవ్వలేను అనుకో, మీరు కంప్లైంట్ కూడా చేయలేరు. అది ఎక్కడ పోయేది? పట్టణ చేరువా? సరే ఫోన్ చేస్తాను. అమీన్పూర్. ఓకే, థ్యాంక్ యూ బాయ్. చూసిర్రా, పార్సల్లో పెట్టాను అంటే ఆయన ఏమంటుండు, డైలీ 20 పంపిస్తాడంట ఆయన. డైలీ ఇట్లా 20 పంపిస్తే నాకు ఎవరు ఏమన్నారు. 33 కిలోమీటర్లు అమీన్పూరు, దీంట్లో బిహెచ్ఎల్. చూసిరా, అది ఇచ్చినప్పుడు మరి సరే కాదు అవును దాంట్లో ఏదో ప్రాబ్లం ఉంది చెప్పి ఇయ్యరు. వాళ్ళకేం ఇబ్బంది అవుతుందో అవన్నీ పెట్టాలి, ఇట్లా తీసుకోబోయా అని అన్నారు. మేము ఇట్లనే ఇస్తాం, నువ్వే ఇట్లా మాట్లాడుతున్నావు, ఎవడేమన్నారు. నేను రోజు 50 ఇస్తున్నా, 100 ఇస్తున్నా. చెప్పినా ఇప్పుడు మీకు అసలు నేను అట్లా మాట్లాడితే అసలే తీసుకోను నేను 20 చేస్తున్నా, 20 ఇస్తున్నా, 30 ఇస్తున్నా అంటే చెప్పినా. అలానే మనకి ఇష్యూ అయింది ఒకటి. ఇంక ఏముంది తెలియదు, ఆయన ఏమంటుండే, ఆయన ఏం అడగాలంటుండే. ఇప్పుడు కవర్ మొత్తం టేప్ వేసి ఉంది, ఏం అడుగుతాయి నేను డాక్యుమెంట్స్ అంటాడు. ఇప్పుడు చూస్తానా, చెప్తే కూడా అర్థం కాదు అంటారు మళ్ళీ. ఆల్రెడీ ఇంతమంది ఇష్యూ అయింది కూడా చెప్పినా, ఆయన చూపించింది మనకి చేతికి ఇచ్చిండు పాస్పోర్ట్. ఆయన చెప్పిండు అర్జెంట్ పోయి, ఆయన వెయిట్ చేస్తుండే, ఆయన ఫోన్ కూడా మాట్లాడిపించిండు, ఉన్నాను కూడా చెప్పిండు ఆయన కస్టమర్. ఇప్పుడు పార్సల్ తీసుకోతున్నాం కదా, అందువేళ ఇంకోటి వేరే దాంట్లో అందువేళ బుకింగ్ వస్తే వచ్చి డ్రాప్ చేసిన 72 రూపీస్. ఇలా పోదాం. ఇది